నమస్తే అండి. నేను మీ కేకే. ప్రతి శనివారం మోటివేట్ స్పీచ్ ఇస్తా కదండి. ఇవాళ స్మాల్ కాన్సెప్ట్ అని ముగిచ్చేస్తానండి. ఒక సాధువుకి ఒక కుక్క జరిగిన డిస్కషన్ మీకు చెప్తానండి. సాధువు 4 క్వశ్చన్లు అడుగుతాడండి కుక్క దగ్గర తీసుకొని. ఎందుకమ్మా నువ్వు చుచ్చు అంటే టాయిలెట్ అనేది గోళ్ళ మీదే పోస్తావు ఎందుకని అడుగుతాడు. రెండో పాయింట్ వచ్చి బళ్ళు మీద వెళ్ళే వాళ్ళ మీద ఎందుకు ఒకేసారి అరుస్తావు, రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసి అడుక్కునే వాళ్ళని చూడంగానే రై రైమని అరుస్తావు, మూడో పాయింట్. నాలుగో పాయింట్ మధ్యరాత్రిలో ఎందుకు అలా గట్టిగా అరుస్తావు 4 సమాధానాలు వేస్తారు సార్ సాధువు గారు కుక్కని. అప్పుడు కుక్క సమాధానం చేస్తుందండి. గోళ్ళ మీద ఎందుకు టాయిలెట్ పోస్తావు చుచ్చు అంటే ఆ కుక్క ఏం చెప్పిద్దంటే, నాకు ఆహారం అనేది భూమి మీద పెడతారు, ఆ భూమిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంటే నాకు ఆహారం పెట్టే భూమి నాకు తల్లితో సమానం అని చెప్పిద్దండి, అందుకని గోళ్ళ మీద పోస్తానని చెప్పిద్ది. రెండో పాయింట్, బళ్ళ మీద వెళ్ళే వాళ్ళని వేగంగా ఎందుకు పరిగెడతాను అడిగితే వాళ్ళ వెనకాల అడుస్తూ పరిగెడతా అంటే, వేగంగా వెళ్ళడం వల్ల మీ ప్రాణానికి హానికరం, నిదానంగా వెళ్ళమని వాళ్ళని భయపెడతానండి అని సమాధానం చెప్పిద్ది, రెండో పాయింట్. మూడో పాయింట్, అడుక్కునే వాళ్ళని చూడంగానే ఎందుకు ఎంటబడి అడుస్తానని అడిగితే, మన సృష్టి ధర్మం ఏంటంటే కష్టపడడం, కష్టపడి రూపాయి సంపాదించాలని వాళ్ళని ప్రోత్సహిస్తాను, అడుక్కోవడం తప్పు అని చెప్పడం గురించి అడుస్తానని మూడో పాయింట్ చెప్పిద్ది. నాలుగో పాయింట్, అర్ధరాత్రి పూట ఎందుకు అరుస్తానంటే ఆ అర్ధరాత్రి పూట ఎవరూ లేరు, నేను అరుస్తాను, నేను ధైర్యంగా నేను ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని అరుస్తుందండి అనే స్వభావంతో చెప్తున్నాను. ఈ విషయంలో మీకు అర్థమైంది ఏంటంటే అండి, ఇప్పుడు మంచిగా చూస్తే కుక్కలో కూడా ఇన్ని మంచి పనులు చేస్తుందని స్వభావం. అంటే మనం పాజిటివ్గా ఉంటే అండి ఎంత కష్టమైన పనిని కూడా సులువుగా చేసుకోవచ్చు, చెడు అనేది రాకుండా ఉంటుందండి. అందుకనే చూసే పని ఏదైనా మంచిగా ఉంటే సక్సెస్ అనేది మన నెక్స్ట్ స్టెప్పే సార్. మీరు పాజిటివ్గా ఉండండి, హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ అనేది మీకు నెక్స్ట్ స్టెప్పే. థ్యాంక్ యూ సార్. నేను మీ కేకే.